పులివెందులలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అధికార మదంతో చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు వాహనాలపై పడి అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం కూడా 50 మందికి పైగా టీడీపీ నేతలు రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నేతలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. జడ్పీటీసీ గెలవలేమని, ప్రజల్లో ఆదరణ తగ్గిందని అంచనాకు వచ్చిన టీడీపీ అధిష్టానం పులివెందులలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తోంది. చంద్రబాబు, లోకేష్ తమ మార్క్ రాజకీయాలకు పదును పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు దాడులకు ఉసిగొల్పడమే కాకుండా బైండ్ ఓవర్ చేస్తున్నారు. పోలీసులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజామోదం లేకుండా గెలవడానికి రాక్షస స్కెచ్లు వేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేశారు. దాడి జరిగిన నల్లగొండవారిపల్లెలో ఉన్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఈ ఇద్దరు నాయకులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన టీడీపీ పూర్తిగా కూడా దాడులకు దిగుతోంది. అడుగడుగున అన్ని ఊర్లలో కూడా దాడులే లక్ష్యంగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈరోజు నల్లగొండవారిపల్లిలో అటు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ నేత వెల్పుల రాము పైన విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రస్తుతం వారిని మెరుగైన చికిత్స కోసం ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి తరలించారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఏంటి ఈ దాడులు ఏంటి? ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంత బీభత్సం సృష్టించాల్సినటువంటి అవసరం టీడీపీకి ఏముంది? ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా, అవినాష్ రెడ్డి గారి సొంత ఇలాకా. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడమే ఈ దాడులకు కారణం. వీళ్ళు ఈరోజు ఏదో విధంగా ఓడిపోతారని తెలిసి ఈ ఎన్నికలను వాయిదా వేయించడానికి వీళ్ళు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో అందరిపైన దాడులు చేయడం. నిన్న ఇద్దరిపైన దాడి చేశారు. ఈరోజు 3-4 పైన దాడి చేశారు. ఇదే దాడే లక్ష్యంగా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా సరే ఏదో రకంగా దాన్ని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు చేసేటటువంటి పన్నాగంలో ఒక భాగం తప్ప వేరేది కాదు. అంటే పులివెందుల ప్రజలను భయాందోళనకు గురి చేస్తే ఎన్నికలు సాఫీగా జరగకుండా చేయడమే లక్ష్యమా? 100% ఎన్నికలు సాఫీగా లేకుండా చేయడమే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. నిన్న చూస్తే నిన్న కూడా ఇద్దరిని సురేష్ అమరేష్ ఇద్దరిని నిన్న దాడి చేయడం జరిగింది. ఈరోజు కూడా రామును, అదేవిధంగా మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను పైన కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యం అంతా ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఓడిపోతూ ఉన్నాము, దాన్ని ఏదో విధంగా కప్పిపించుకోవాలా, ఘర్షణలు లేపాలా, ఈ శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేయాలన్నటువంటి లక్ష్యంతో వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పులివెందులను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. 100కి 70% మంది ఓట్లు వేసే పరిస్థితి ఈరోజు ఉంది. గెలిపే లక్ష్యంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు మొన్న జమ్మలమడుకు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే అన్నటువంటి వ్యూహం రచించినారు. ఆ వ్యూహంలో భాగమే ఈ దాడులని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల్లో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అంటే ఒక చిన్న ఎన్నికకు ఇంత గొడవ గతంలో ఎప్పుడైనా చూసారా? ఇంతవరకు ఎటువంటి గలాటలు కానీ ప్రశాంతంగా ఉన్న పులివెందులను గలాటలు చేసి వాళ్ళు ఎటు తిరిగి గెలిచాలనే ఉద్దేశంతోనే ఉండదు తప్పగా ప్రజల్లో వాళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. దానికోసమని వాళ్ళు ఈ గలాటలు, అలాగే బీసీ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పులివెందుల మండలానికి సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. మరి ఈ ఉప ఎన్నిక అనేది అనివార్య పరిస్థితులలో మరి ఆయన ప్రమాదంలో చనిపోవడం, ఆయన కుమారుడికి సాంప్రదాయబద్ధంగా ఉప ఎన్నిక జెడ్పీటీసీగా అభ్యర్థిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయించేటప్పుడు మా ఎంపీ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా ఇది విధిరాతలో భాగంగా గతంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, మరి సాంప్రదాయబద్ధంగా వారి కుమారుడికి మేము ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి
పోటీ చేయగాకండని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఇక్కడ ప్రజాబలం లేదు తెలుగుదేశం పార్టీకి. ఏదో ఒక విధంగా అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉప ఎన్నికల్లో ఏదో అధికార దుర్వినియోగం చేసి పబ్బం గడపాలా గెలుపొందాలనేటువంటి ఒక దుష్ట చతుష్టయంలో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. మరి ఇవాళ ప్రచారంలో భాగంగా మా నాయకుడు బీసీ నాయకుడు ఈరోజు జరిగినటువంటి దాడి ఇది ముమ్మాటికి బీసీల మీద జరిగినటువంటి దాడి ఒక యాదవ సామాజిక వర్గం మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రచారంలో భాగంగా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మన మండలంలోని నల్లగొండవారిపల్లెలో శాంతియుత వాతావరణంలో ప్రచార కార్యక్రమంలో ఉంటే 100 మంది తెలుగుదేశం పార్టీ గూండాలు కార్యకర్తలు వెళ్ళేసి నిర్దాక్షిణ్యంగా ఆయన మీద భౌతిక దాడి చేస్తారా? ఆయన వాహనం మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలని ప్రయత్నం చేస్తారా? ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా మనం అనేటువంటిది ఈ పులివెందుల ప్రజానికం అంతా కూడా స్పష్టంగా ఆలోచించుకోవాలా. ఇవాళ ఎమ్మెల్సీ గారి గన్మెన్ లేకపోయినా అక్కడ స్థానిక ప్రజానికం కానీ ఎమ్మెల్సీ గారి అని కాపాడకపోయి ఉంటే ఈ పాటికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి ప్రాణాలకు ముప్పు అనేది విషయం స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇంత భయభ్రాంతులు సృష్టించే అవసరం ఏమొచ్చింది అంటే వీళ్ళంతా కుట్ర ఒకటే. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలా. మరి ఈ ప్రచారంలోనే వీళ్ళను ఏదో భయపడి ఇళ్లలో కూర్చుంటారు, మేము మా అరాచకాలు ముందుకు సాగుతాయనేటువంటి ఒక నెపంతో ఈరోజు బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఈ ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇలాంటి అరాచకాలకు కానీ మీరు పెట్టేటువంటి అక్రమ కేసులకు కానీ భౌతిక దాడులకు కానీ అదరరు బెదరరు. ఎటువంటి పరిస్థితులలో అంటే రేపు మీరు జరగబోయేటువంటి మా విజయాన్ని భవిష్యత్తును ఊహించి మీరు ఆత్మస్థైర్యం కోల్పోయి ఈరోజు భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులలో కూడా 100% పులివెందుల జెడ్పీటీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి గారికి ఈ పులివెందుల ప్రజానికం పెద్ద బహుమానం ఇస్తా ఉన్నారు. రాబోయే 2029లో జగనన్న 2లో మీ పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకొని ఇకనైనా కూడా ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సహకరించండి. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పోలీసు యంత్రాంగం తెలుగుదేశం పార్టీ మడుగులు వస్తూ ఉంది. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో మీరు ఎన్నిక నిర్వహించండి లేదా వాయిదా వేయండి అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.